బ్యాక్ టు న్యూస్. భారత్ ను ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని క్లీన్ చేద్దామని పిలుపునిస్తుంటే అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో కొత్తగూడెం జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. చర్ల మండల పరిధిలో ప్లాస్టిక్ భూతం పరేషాన్ చేస్తోంది. రోజురోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే తినే తిండి కలుషితం, పీల్చే గాలి కలుషితం అవుతోంది. తాజాగా ప్లాస్టిక్ మానవాళిని కబలిస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితాలు మాత్రం శూన్యమే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల విషపూరితమైన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే ప్లాస్టిక్ కవర్స్ తినడం వల్ల పశువులు అకాల మరణం చెందుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ప్రభుత్వం ప్లాస్టిక్ పారిశ్రామిక వ్యవస్థను నిర్మూలించలేకపోతోంది. ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణంలో సమతుల్యతలు లోపిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. వాతావరణ కాలుష్యం పెరగడం వలన మానవుల్లో అనారోగ్య సమస్యలకు ప్లాస్టికే కారణం అవ్వచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. వాతావరణంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా అనేక అనర్థాలకు దారితీస్తోంది. అలాంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి అందరూ కంకణబద్ధులై ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసి కూడా నిత్యం ప్లాస్టిక్తోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం తినే అల్పాహారం దగ్గర నుంచి వేడివేడి టీ, కాఫీ, కూరలు, పార్సెల్స్ వరకు కూడా అంత ప్లాస్టిక్ కవర్లోనే తీసుకువెళ్లడం ద్వారా ఆ కవర్లలో ఉండే కెమికల్స్, వేడి పదార్థాలు దాంట్లో ఉండడం ద్వారా అవి కరిగి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వీటిపై ఎటువంటి నిషేధం లేకపోవడం వల్ల యథేచ్ఛగా వ్యాపారం 3 కవర్లు 6 సంచుల వలె విరాజిల్లుతుందంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యానికి, జంతువుల మరణానికి కారణమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జంతువులు ప్లాస్టిక్ కవర్లను తినడం ద్వారా అవి తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోవడం, కడుపులో గడ్డలు కట్టి చనిపోతున్నాయని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు తీసుకోవడం చాలా అవసరమని, దీనివల్ల కలిగే అనర్థాలు మట్టిని కాలుష్యం చేయడం, నీటిని కాలుష్యం చేయడం జరుగుతుందని అంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడిన తర్వాత బయట పడివేయడం ద్వారా అవి భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. భూమిలో ఉండడం ద్వారా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయనాలు కొన్ని రకాల రోగాలైన క్యాన్సర్, కిడ్నీ, శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యాధికారులు కూడా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్లాస్టిక్ తయారీ కంపెనీలపై ఉక్కుపాదం మోపి ప్లాస్టిక్ తయారీని పూర్తిగా నియంత్రించడం ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద విపత్తుల నుంచి కాపాడడం జరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధించడం ద్వారా జూటి బ్యాగులు, బయోడిగ్రేడబుల్ కవర్లు, గుడ్డ సంచులు వాడకం జరుగుతుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ప్లాస్టిక్ అధికంగా వాడడం జరుగుతుందని అంటున్నారు. తద్వారా రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని అలవాటు చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్వం మార్కెట్కి వెళ్లేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లేవారని, కాబట్టి ఆ రోజుల్లో వాతావరణ కాలుష్యం ప్రభావం తక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉండేవని చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వాటి వాడకం వలన కలిగే నష్టాలను తెలియపరచాలని సహాయక సంస్థలు వేడుకుంటున్నాయి.